నేను ఒక్కరోజు ఫోన్ చేయకపోతే ఎందుకు ఫోన్ చేయలేదు అమ్ముల్ బేబీ అనే అమ్మాయి ఇవాళ ఎందుకు అన్నిసార్లు ఫోన్లు చేస్తున్నావు అంటుంది. అలా మాట్లాడుతుంటే ఎంత బాధ వేసిందో తెలుసా? నా బాధతో పోల్చుకుంటే నీ బాధ తక్కువేరా. నీది జస్ట్ ఫ్రెండ్షిప్, బట్ నాది 4 ఏళ్ల లవ్. మీకేమైందండి? చెప్పాను కదా, తనకి ఇంట్లో వాళ్ళు వేరే సంబంధం చూశారని. మాట్లాడాను. 3 రోజులు టైం ఇస్తే తను వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేస్తుందని చెప్పావు కదరా. అంది, కానీ నిజంగా మాట్లాడుతుందా అని అనుమానంగా ఉందిరా. సంబంధం మాట్లాడేటప్పుడు మాట్లాడిన అమ్మాయి మా ఇంట్లో వాళ్ళు లవ్ యాక్సెప్ట్ చేశారని చెప్పిన తర్వాత కూడా మాట్లాడిన అమ్మాయి సంబంధం కుదిరిన తర్వాత ధైర్యం చేసి మాట్లాడుతుందంటావా? అంటే బేసిక్గా అమ్మాయిలు ఇలాంటి విషయాలు పెద్దవాళ్ళకి చెప్పాలంటే భయపడతారు కదండి. భయం ఉండాలి పులి, కానీ జీవితాలు నాశనం అయిపోయేంత భయం ఉండకూడదు. నాకెందుకో తన మీద అనుమానం కలుగుతుందిరా. ఇదివరకు ఉన్నంత నిజాయితీ, సిన్సియారిటీ ఇప్పుడు కనిపించట్లేదురా. ప్రతి మాటకి తడపడుతుంది. తన ఇంట్లో వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తానని చెప్పింది, కానీ తను నన్ను మేనేజ్ చేస్తుందనిపిస్తుందిరా. ఇదివరకు మీ ఇంట్లో వాళ్ళు మన ప్రేమని యాక్సెప్ట్ చేశారని చెప్పు, ఆ టైంకి పెళ్లి పేట్ల మీద ఉన్న నీతో పాటు లేచొచ్చేస్తానన్న అమ్మాయి ఇప్పుడు ఆ మాట మీద లేదురా. ప్రాబ్లం ఏంటో తెలీదు, కానీ ఒక్కటి మాత్రం నిజంరా, తనని నేను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. తను లేకుండా ఉండలేనురా. రే అశోక్, లైఫ్కి సంబంధించిన ఇలాంటి విషయాల్లో లేట్ చేయడం మంచిది కాదు. నన్ను చూడు, నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మాను. కానీ నన్ను ఇంత అభిమానించే అమ్మాయి ఏమంది? ఫ్రెండా తొక్క అన్నట్టు మాట్లాడింది. ఈ అమ్మాయిలు ఎప్పుడు ఎందుకు ఎలా మారిపోతారో తెలియదు. ఆ అమ్మాయి 3 రోజులు టైం అడగడం కాదు, నువ్వే ఆ అమ్మాయికి ఫోన్ చేసి కలుద్దామని చెప్పు. కలిసిన మళ్ళీ అదే చెప్తుందిరా. అందుకేరా నేను నీతో పాటు వస్తాను. మీ ఇద్దరి మధ్య పెద్దగా ఉండి తన ప్రాబ్లం ఏంటో నేను తెలుసుకుంటానురా. అవసరమైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతాను. ఏమంటావు పులి? బాబు, మీరు రాయబారం చేస్తారా? ఫ్రెండ్ కోసం తప్పదు పులి. ఎందుకు నవ్వుతున్నావు? మీ తెపాళా మీరు తోముకోవడం తెలియదు గాని పక్కోడి తెపాళా తోముతానంటున్నారు. పులి, అసలే కాకలో ఉన్నాను. మధ్యలో దూరి కాకిలా అరిచావంటే కోయించి పలా వండించేస్తా. రే అశోక్, నా మాట విని ఏం జరుగుతుందని నానుస్తూ కూర్చోవడం కంటే ఏదో ఒకటి తేల్చుకోవడం బెటర్. ముందు తనకి ఫోన్ చేయరా. మేడం, ఇంకేమైనా కావాలా? ఇందాక మెన్యూలో ఐస్ క్రీమ్ ఉంది కదా? ఏ ఐస్ క్రీమ్ మేడం? అదే కాస్ట్లీ ఐస్ క్రీమ్, అది తీసుకురా. ఇప్పుడే కాఫీ తాగారు. నీకు బిల్లు కావాలా, కారణాలు కావాలా? మీరెప్పుడొచ్చినా కాస్ట్లీ ఐస్ క్రీమే కొంటారు. ఐస్ క్రీమ్ కొనడం ఏంటి? ఇంకో 2 రోజులు ఆగు, ఈ కాఫీ షాప్నే కొంటాను. ఓకే మేడం. ఉన్న 2 రోజులు హ్యాపీగా నచ్చినవి తింటూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే నా ఎంజాయ్మెంట్ని డిస్టర్బ్ చేస్తూ వీడొకడు. 3 రోజులు టైం ఇవ్వమని చెప్పాను కదా, ఒక్క రోజుకి ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్పకపోతే ఈ దరిద్రుడు ఇంటికి వచ్చినా వచ్చేస్తాడు.
హలో అశోక్, ఏంటి కాల్ చేసావు? ఎక్కడున్నావు? దిక్కుతోచని పక్షి పిల్ల. ఇంట్లో ఉంటే ఏంటి, కోటలో ఉంటే ఏంటి, నేను అసలు ఎక్కడుంటే ఏంటి? అలా మాట్లాడతావేంటి? మన విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్తే ఒప్పుకోలేదా? లేదు, నేనింకా చెప్పలేదు. చెప్పలేదా? 3 రోజుల టైం అడిగాను కదా, ఇంకా 2 రోజులు ఉన్నాయి కదా, అప్పుడే తొందరపడిపోతావేంటి? వాయిస్ ఏంటి డల్గా వస్తుంది? ఏం చేయను, ఉపవాసం కదా. ఏ మన ప్రేమ ఫలించాలని, మీ పెద్దవాళ్ళు ఒప్పుకోవాలని ఏదైనా వ్రతం చేస్తున్నావా? నీ మొహం, నీకోసం నేనెందుకు వ్రతాలు ఉపవాసాలు చేస్తానురా? అవును అశోక్, ఎగ్జాక్ట్లీ. మన విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్తే ఒప్పుకోరని నువ్వు ఇలా ఉపవాసాలు చేస్తే ఒప్పుకుంటారా? ప్రాణం దారపోసైనా ఒప్పిస్తాను అశోక్. ఎందుకంటే నువ్వు లేకుండా నేను ఉండలేను. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేంత వరకు ఇంట్లో పచ్చి గంగ కూడా ముట్టుకోను. ఇంతకీ ఏంటి కాల్ చేసావు? నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నావుగా. ఇలా కాదు, కలిసి మాట్లాడాలి. మనం ఎప్పుడు కలిసే కాఫీ షాప్కి వస్తావా? రావడం ఏంటి, నేను ఇప్పుడున్నదే కాఫీ షాప్లో. కాఫీ షాప్ కా ఇప్పుడా? అమ్మో, కుదరదు అశోక్. అలా అనకు. ఇంట్లో వాళ్ళని ఎలాగోలా మేనేజ్ చేసిరా, చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంటా? అంత ఇంపార్టెంట్గా కలిసి మాట్లాడే విషయం ఏమో ఉంటుందబ్బా. అది కాదు అశోక్. రానని మాత్రం చెప్పొద్దు. నీ వెర్షన్ నీదే కానీ నా మాట వినిపించుకోవా? లేచి నడిచే ఓపిక కూడా లేదు. అసలు మా ఇంట్లో వాళ్ళు మా ఇంటి గడప ముందు నిలబడి రోడ్డుని చూస్తానన్నా ఒప్పుకోవడం లేదు తెలుసా? అయితే నువ్వు రావటం కుదరదంటావు. అర్థం చేసుకో అశోక్. అర్థమైంది. ఉపవాసాలు చేస్తూ నీరసంగా ఉన్నావు కదా. సరే, నువ్వు అంత దూరం రావడం దేనికి? నేనే మీ ఇంటి దగ్గరికి వస్తాను. ఏ అశోక్, వద్దొద్దు. ఏ నువ్వు ఇంటికి వస్తే గొడవ అవుతుంది. నాకు అవన్నీ తెలీదు. ఇప్పుడు మనం కలవాలి. నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? ఈ దరిద్రుడేంటి ఇలా తగులుకున్నాడు? ఇప్పుడు ఏం చేయాలి? సరే, వాడిని కాఫీ షాప్కి వచ్చేయమంటే సరిపోతుంది. అశోక్, సరే నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి ఎలాగోలా ఓపిక చేసుకుని నేనే వస్తాను. నువ్వు మాత్రం ఇంటికి రాకే. నువ్వు వస్తే నేను ఇంటికి ఎందుకు వస్తాను? నేను అక్కడికి వచ్చే కాల్ చేస్తాను, అప్పుడు వచ్చేసేయ్. ఏమందిరా? వస్తానంద్రా. అయితే పద, ఈరోజే నీ పెళ్ళి. పెళ్ళేంటి బాబు? మాటలు ఒకసారి చేతులు ఒకసారి చెప్పే మనిషి కాదు ఈ చేతో. డెసిషన్ తీసుకున్నాడంటే అప్పుడే అయిపోవాల్సిందే. నిన్ను మీ లవర్ని కూర్చోబెట్టి మాట్లాడి ఆ అమ్మాయిని నా తెలివితేటలతో కన్విన్స్ చేసి ఒప్పిస్తాను. మీ తెలివితేటలతో? అట్నుండటే ఏ గుడికో తీసుకెళ్ళి మీ పెళ్లి జరిపించేస్తా. మీరిద్దరూ నా కాళ్ళ మీద పడితే అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాను. ఈయనకి బిల్డప్లు ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఏంటి పులి ఏదో గొణుగుతున్నావు? ఏం లేదు బాబు. థ్యాంక్స్ రా. హే అశోక్, అక్క పద. నేను రానే. దాన్ని చూస్తేనే నాకు బీపీ రేజ్ అయిపోతుంది. మీరు వెళ్ళి మాట్లాడండి. మాకు లేదా బీపీ? తనని చూస్తే నీకెంత కాలుతుందో మాకు అంతే కాలుతుంది. అవసరం మనది. పిలిచింది మనం. 5 నిమిషాలకి ఏమైపోతుంది? నువ్వేం తనతో మాట్లాడుకు. మా పక్కన నుంచో చాలు.
తప్పదా? తమ్ముడు కోసం అక్క. సరే పదండి. నమస్కారం అండి. అక్క మాట్లాడు. నేనా? నువ్వే మాట్లాడు. ముందు నన్ను మాట్లాడనివ్వండి. మనం మాట్లాడాలని వస్తే తను మాట్లాడతానంటుందేంటి? ఏమో. ఇంకా మీ పెద్దక్క గారికి నా మీద కోపం పోయినట్టు లేదు. అందుకే మీరు నవ్వుతూ పలకరించినా ఆవిడ మాత్రం ఇబ్బందిగానే పలకరించారు. అలాంటిదేం లేదు. ఉంటే గనక ఇకనైనా నా మీదున్న అభిప్రాయాన్ని మార్చుకోమని చెప్పండి. ఇప్పటి వరకు నా వల్ల హర్ట్ అయి ఉంటే మళ్ళీ మీ అందరికీ సారీ చెప్తున్నాను. ఇప్పుడు టాపిక్ గురించి ఎవరు అడిగారు? అక్క సరే సరే, యువర్ సారీ ఈజ్ యాక్సెప్టెడ్. అక్క చెప్పింది విన్నావుగా? తనకి నీ మీద ఏ బ్యాడ్ ఫీలింగు లేదు, ఓకేనా? సరే, మీకేదో హెల్ప్ కావాలన్నారు, చెప్పండి, చేసి పెడతాను. చెప్పిన తర్వాత కాదానో కదా? కాదని దాన్నైతే కలిసేదాన్నే కాదు. నా వల్ల ఏ పనైతే ఖచ్చితంగా చేస్తాను. ఏంటో చెప్పండి. మాకొక అమ్మాయి గురించి డీటెయిల్స్ కావాలి. అమ్మాయి డీటెయిల్సా? అవును, తను మీ ఏరియాలోనే ఉంటుంది. మీ ఏరియాలో అందరి గురించి నీకు బాగా తెలుసంట కదా. నువ్వైతేనే మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తావని నిన్ను సెలెక్ట్ చేసుకున్నాం. ఎవరా అమ్మాయి? అక్క, ఆ అమ్మాయి ఫోటో, తన డీటెయిల్స్ అన్నీ అందులో ఉన్నాయి. మరి నేనేం ఎంక్వైరీ చేయాలి? ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన క్యారెక్టర్ ఏంటి, తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, ఉంటే అతనెవరు, ఆ వివరాలన్నీ నువ్వు మాకు చెప్పాలి. ఒక అమ్మాయికి సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ మీకెందుకు? అది నీకనవసరం. మేము నీ సాయం కోసం వచ్చాం, నీకు వివరాలు చెప్పడానికి కాదు. వీళ్ళకి సూర్యకి పడదు కదా. అవునరా, సూర్యాన్ని చూస్తే ఒంటి కాలు మీద లేస్తారు. ఇప్పుడు అవసరం వీళ్ళది కాబట్టి వరుసలో నిలబడి మాట్లాడుతున్నారు. మొన్నేమో ప్రమేద మీద నిందలు వేస్తూ ప్రమేల గురించి ఎంక్వైరీ చేయమని అశోక్కి చెప్పారు. అక్కడ పని అవ్వలేదని ఇప్పుడు సూర్య మీద పడ్డారు. అసలు ప్రమీలంటే వీళ్ళకెందుకంత కక్షన్నయ్యా? ప్రమీల క్యారెక్టర్ గురించి నీకు తెలుసు కదరా. వీళ్ళు అరగంట అరిస్తే ప్రమీల గంటన్నర అరుస్తుంది. వీళ్ళు చీ అంటే ఆ పిల్ల తూ అంటుంది. వీళ్ళు చెయ్యెత్తితే ఆ పిల్ల చెయ్యి విరిచేస్తుంది. అలాంటి అమ్మాయి చైతూగడి పెళ్ళం అయితే వీళ్ళ ఆటలు సాగవు కదా. అందుకే ఈ ఏడుపులు. నువ్వు రికవరీలో అవి చేసి పెడుతుంటావు కదా, ఇది కూడా అలాంటిదే అనుకో. ఈ పనికి నువ్వు ఎంత ఛార్జ్ చేసినా మేమిస్తాం. నేను అన్ని పనులు డబ్బుల కోసం చేయనండి. నాకు అమూల్ బేబీ అంటే ఇష్టం. మీరు తన అక్కలు కాబట్టి తన కోసం ఈ పని చేసి పెడతాను. నీకీ పని పురమాయిస్తుంది కూడా వాడి కోసమే. ఇంతకీ అమ్మాయి ఎవరు? ఈ ఏరియాలో నీకు అందరూ తెలుసు కదా. ఫోటో చూడగానే నువ్వే గుర్తుపట్టేయచ్చు. ఒకసారి చూడు. అనయ్య, అశోక్ గడికి ఇచ్చినట్టే సూర్య కూడా ఫోటోలు ఇచ్చారు. ఇంకో ముఖ్యమైన విషయం, మేము ఈ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయమన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మా తమ్ముడికి తెలియకూడదు. ఆ విషయం మర్చిపోకు. సరే అండి. మాకున్న టైం చాలా తక్కువ. సో
ఈ అమ్మాయి డీటెయిల్స్ మాకు రేపే కావాలి. నీ కాల్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. పదండి అక్క. ఈ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయమన్నారు. ఈ విషయం అమూల్ బేబీకి తెలియకూడదు అంటున్నారు. ఈ అమ్మాయికి అమూల్ బేబీకి సంబంధం ఏంటి? వీళ్ళెందుకు ఈ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయమంటున్నారు? అసలు ఈ అమ్మాయి ఎవరు? సూర్య బాగున్నావమ్మా? మీరా? అవునమ్మా, చైతు బావలం. నాకు తెలుసండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా తెలుసు కదా. అమూల్ బేబీ అక్కలు. అంతేకాదు, మమ్మల్ని బలిపశువులు చేసిన మా భార్యలు. ఏంటి, ఏమన్నా హెల్ప్ అడిగారా? ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయమని నీకు ఆ ఫోటోలు ఇచ్చారా? ఇవన్నీ మీకెలా తెలుసు? మా పెళ్ళాల గురించి మాకు కాకుండా ఇంకెవరికి తెలుస్తుంది? మూర్ఖత్వానికి రోల్ మోడల్స్ అమ్మ వాళ్ళు. ఆల్రెడీ ఆ అమ్మాయి ఫోటో చాలా మందికి ఇచ్చి ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని ఎంక్వైరీ చేయించాలనుకున్నారు. అందరూ చీ అని ఊస్తే వేరే దారి లేక నీ దగ్గరికి వచ్చారు. ఒక ఆడపిల్ల క్యారెక్టర్ గురించి ఎంక్వైరీ చేయించడం అంటే ఎంత తప్పు? ఇప్పుడు నువ్వే ఉన్నావు. నీ క్యారెక్టర్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు అని నీకు తెలిస్తే నువ్వు ఎంత బాధపడతావు? అదేనండి, అసలు ఈ అమ్మాయి గురించి ఎందుకు ఎంక్వైరీ చేయిస్తున్నట్టు వాళ్ళు చెప్పలేదా? మరి మనం ఎందుకు చెప్పడం? కారణం ఏదైతేనేమ్మా, మా పిల్లలు చేసింది తప్పు. ఆ తప్పులో నువ్వు మాత్రం పాలు పంచుకోవద్దు. నీకు అన్నయ్య లాంటివని చెప్తున్నాను. ఆ ఫోటోలు ఇలా ఇచ్చేసేయ్. లేదండి, వాళ్ళు నన్ను నమ్మి ఫోటో ఇచ్చారు. సాయం చేస్తానని మాట ఇచ్చాను. కానీ వాళ్ళు మీరు చెప్పినట్టే వాళ్ళ ఉద్దేశం చెడైతే నేనే వాళ్ళని నిలదీస్తాను. మంచి కోసమైతే నేను వాళ్ళకి సాయం చేస్తాను. ఏమనుకోకండి, వస్తాను. ఇదేంటనయ్యా, ఎంత రిక్వెస్టింగ్ అడిగినా ఫోటో ఇవ్వనని అలా చెప్పేసింది. ఇప్పుడేంటి పరిస్థితి? చూద్దాం, పదండి. ఏంటి లక్ష్మి, రా. ఇప్పటి వరకు ఈ విషయాన్ని దాచిపెట్టి ఇంకా 2 రోజుల్లో పెళ్ళుందనగా ఇప్పుడు ఈ విషయం చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, ఏమనుకుంటారోనని చాలా భయంగా ఉంది. భయపడుతూ బతకడం కంటే ఉన్న నిజం చెప్పేస్తే మంచిదని అనుకునే కదా ఇంత దూరం వచ్చాం. ఇప్పుడు రానంటావేంటి? ఏం జరిగితే అదే జరుగుతుంది. ఇప్పుడు చెబితే అబద్ధం ఆడినట్టు అవుతుంది. పెళ్ళైన తర్వాత చెప్తే మోసం చేసినట్టు అవుతుంది. నేనున్నాను కదా, వాళ్ళకి నేను నచ్చ చెప్తాను. రా రా. ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు అత్తయ్య. ఈ నొక్కాయనే ఉన్నట్టున్నారు. మెయిన్ పిల్లర్ ఉండగా సైడ్ పిల్లర్స్తో పనేంటి? రా. బాబు. ఆంటీ మీరా? వీడొకడు పలకరిస్తే చాలు ఆంటీ ఆంటీ అంటాడు. వీడు 16, నేను 60 అన్నట్టు. నమస్తే అన్నయ్య గారు. నమస్కారం నమస్కారం. రండి రండి, కూర్చోండి. రండి, చెప్పండి ఆంటీ. ముందు నన్ను ఆంటీ ఆంటీ అని పిలవడం మానే బాబు. అదేంటండి, లెక్క ప్రకారం చూసినా రిలేషన్ ప్రకారం చూసినా మీరు నాకు ఆంటీయే కదా. ఇంతకీ ఏంటిలా వచ్చారు? లక్ష్మి చెప్పవే. అదేంటి అత్తయ్య, మీరే మాట్లాడుతున్నారుగా. అన్నాననుకో. ఏంటండి మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారు? ఏంటి విషయం? నాతో ఏమన్నా చెప్పాలా? అవును బాబు, ఇంట్లో
ప్రస్తుతానికి ఎవరూ లేరు. అయినా మీరు చెప్పాల్సిందేదో నాకు చెప్తే నేను క్యారీ చేస్తాను కదా. మీ అబ్బాయికి మా అమ్మాయికి 2 రోజుల్లో పెళ్ళి. అవును. ఈ టైంలో వచ్చి మేము ఈ విషయం మీతో చెప్పటం కరెక్టో కాదో మాకు తెలీదు. ఏ విషయం? ఇప్పుడు మేం చెప్పబోయే విషయం ఏరా ఇంకా ఈ బండి పని అవ్వలేదా? చేస్తున్నాను సూర్య. ఇంకెంతసేపురా? లే తప్పుకో.